జై శ్రీరామ్. శ్రీ 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 దుర్గా సీతారామ సాయి జ్యోతిషాలయం, శ్రీ సీతారామ ప్రధాన అర్చకులు మీ మధుబాబు. ఈ సంవత్సరం పరాభనామ సంవత్సరం మీనరాశి గురించి, అంటే ద్వాదశి రాశి 12 రాశుల్లో చివరి రాశిది. ఈ రాశి గురించి మనం తెలుసుకుంటే ఆదాయము 14, వ్యయము 11, రాజపీజము 7, అవమానము 2 వీరుకుంటుంది. అయితే ఈ సంవత్సరము ప్రధాన ధోరణి ఏమిటంటే, ఈ సంవత్సరం మీకు అవకాశాలు ప్లస్ భావోద్వేగ నియంత్రణ ఉంటుంది. అంటే మంచి అవకాశాలు వస్తాయి, ఈ రాశి వారికి మంచి అవకాశాలు వస్తాయి. కానీ దాని మీద కృషి, అంటే మీరు కృషి ఎక్కువ తీసుకోవాలి. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారని మనం పురాణాల్లో తెలుసుకున్నాం. అయితే కృషి ఎక్కువ తీసుకుంటే మీకు మంచి అవకాశాలు అనేది వస్తాయన్నమాట. మీకు ఎదుగుదల కూడా ఉంటుంది. మరి ఆర్థిక పరిస్థితి మొదటి దశ ఉగాది నుండి జూలై వరకు ఆదాయం బాగుంటుంది. అదేవిధంగా మధ్య దశ ఆగస్టు, నవంబరు ఖర్చులు పెరుగుతాయి. మరి చివరి దశలో వీరికి మళ్ళీ, అంటే ఆగస్టు, నవంబర్ కొంచెం ఖర్చులు, ఈ 2 మాసాల్లో ఖర్చులు పెరుగుతాయి. మళ్ళీ చివరి దశ డిసెంబర్ నుండి ఉగాది 27 వరకు కూడా మంచి లాభాలు వస్తాయన్నమాట మీకు. అంటే మంచి లాభాలు ఉంటుంది. అయితే ఉద్యోగం, వ్యాపారంలో ఉద్యోగస్తులకు మంచి అవకాశాలు వస్తాయి. అంటే ఏవైనా పరీక్షల్లో రాసిన వారికి ఉద్యోగం నోటిఫికేషన్ పెడితే వారికి కంపల్సరిగా ఉద్యోగం రావడం కూడా జరుగుతుంది. ఉద్యోగం ఉన్నవారికి ప్రమోషన్ వస్తుంది. మరి బదిలీలు కూడా జరగడం జరుగుతుందన్నమాట. ఈ విధంగా ఉద్యోగం వస్తుంది. వ్యాపారంలో కూడా మంచి అవకాశం ఉంటుంది. కొత్తగా వ్యాపారం ఎవరైనా చేయదలుచుకుంటే సక్సెస్ అవుతారనమాట, విజయం పొందుతారు. మీరు కొత్తగా ఎవరైనా పెట్టుకుంటే విజయం మీదే అవుతుందన్నమాట. ఎంతో ముందుకు పెట్టిన వారికి కూడా మంచి ఫలితాలు ఉంటాయి. ముందు వ్యాపారం ఉన్న వారికి కూడా బాగుంటుంది. కొత్తగా పెట్టిన ఈ సంవత్సరం మీనరాశి వారికి మంచి అవకాశం బాగుంటుంది. మంచి సక్సెస్, విజయం మీద అవుతుంది. ఇక కుటుంబం విషయాలు వస్తే, ఆ రాశులకి మనం చెప్పడం జరిగింది కొంచెం కొంచెం గొడవలు ఇలాంటివన్నీ. ఈ రాశి వారికి, మీకు మీనరాశి వారికి కుటుంబంలో సంతోషంగా ఉంటుంది. అంటే పిల్లలతో కానీ, పెద్దలతో కానీ, మీ మనములతో కానీ, మీ పిల్లలతో కానీ, కోడలతో కానీ, కొడుకులతో కానీ, ఎవరితో అని, తోబుట్టులతో అని కూడా, ప్రతి ఒక్కరితో కూడా మీ కుటుంబంలో సంతోషంగా మీరు ఉండడము జరుగుతుంది అనమాట. అయితే అందరూ కూడా మీరు చెప్పే మాటకి అర్థం చేసుకొని మీ మాట మీద గౌరవిస్తారు. అందుకే మీరు కుటుంబంలో సంతోషంగా, ఆనందంగా ఉంటారనమాట. అయితే ఇక ప్రేమ వివాహాల్లో కొంచెం ఈ సంవత్సరం ప్రేమ వివాహాలు జరగవన్నమాట. కొంచెం ఆలస్యంగా జరుగుతాయి. పెద్దలు నిర్ణయించిన వివాహాలు మాత్రం కొంచెం జరగడం జరుగుతుందన్నమాట. అయితే ఇక విద్య విషయంలో కూడా చాలా బాగుంటుంది. హై స్టూడెంట్కి మంచి టైము, విద్య విషయంలో కూడా బాగుంటుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్లు కూడా సక్సెస్ అవుతారనమాట. విద్యలో కూడా చాలా బాగుంటుంది మీకు. ఆరోగ్య విషయంకి వస్తే సాధారణంగా మంచి ఆరోగ్యము. మరి మీరు నీరు తరచూ తాగుతుండాలి. నీరు తక్కువ తాగడం వల్ల సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి నీళ్లు తరచూ తాగుతూనే ఉండాలి అనమాట. అయితే దానికి మీరు కూడా యోగా చేయడం ఇలాంటివి అవసరం ఉందన్నమాట. గ్రహ ప్రభావము మీకు గురు మీ రాశికి చాలా శుభం చూపిస్తున్నాడు. శని కూడా ఏమి ఇది లేదు, కొంచెం పనులు లేటుగైనా మరి చాలా బాగా జరుగుతాయి. రాహుకేతులు కూడా అన్ఎక్స్పెక్టెడ్గా మార్పులు జరిగే అవకాశం ఉందన్నమాట. ఇక పరిహారాలు, గురువారము విష్ణు పూజ, అంటే విష్ణాలయానికి వెళ్ళాలి. రాముడు కానీ, కృష్ణుడు కానీ, విష్ణుమూర్తి కానీ, వెంకటేశ్వర స్వామి కానీ, ఎవరైనా ఆ ఆలయాలకి గురువారం నాడు విష్ణు పూజ వెళ్ళి చేయించుకోవాలి. పసుపు దానం ఇవ్వాలి. మీరు పసుపు పురోహితులకి, అదే బ్రాహ్మణులకి పసుపు దానం ఇవ్వాలి. దత్తాత్రేయ, సాయిబాబా ఆరాధన కూడా మీరు గురువారం చేయాలి. అదేవిధంగా గాయత్రి మంత్రం కూడా జపించాలి అన్నమాట. ఉదయం గాయత్రి మంత్రం కూడా జపించాలన్నమాట. ఇక జాగ్రత్తలు అంటే ఏమి, సరిగా ఆరోగ్యం గురించి, విద్య గురించి, విద్యలో అదే చెప్పాను చాలా బాగుంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉంటే ఏవి కూడా మీ వశము అన్ని కూడా అవుతాయన్నమాట.
ఈ విషయంలో బలమైన సారాంశం ఏంటంటే మీకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి దేనిలో కూడా. మరి ప్రేమ కుటుంబంలో మీకు ప్రేమ ఉంటుంది, గొడవలు అలాంటివి ఏమి జరగవు, చాలా బాగుంటుంది. సరైన నిర్ణయాలు తీసుకుంటే పెద్ద విజయాలు మీరు ఉంటుంది అనమాట. ఈ విధంగా ఈ 12 ద్వాదశి రాశుల గురించి మనము తెలుసుకోవడం జరిగింది. మేషరాశి అంటే మేకవలే తినడం కాదు అంటే అర్థం అనమాట. అలాగా ఉంటారు మేషరాశి వాళ్ళు. మరి వృషభం ఎద్దులాగా కష్టపడడం కాదు, ఎద్దులాగా ఉంటారని మనం పెద్దలు చెప్తారు. అలా కాదు, మరి వాళ్ళు ఎద్దులా కష్టపడి అంటే చాలా కష్టపడతారు కాబట్టి ఎద్దుల వృషభం వారు అని చెప్పారు. మిథునం వాళ్ళు అంటే మిథునం అంటే ఇద్దరు జంటగా కలిసి ఉండడం మిథున రాశి వారికి ఉంటుంది. కర్కాట వారు ఎండ్రికాయలుగా పట్టుబెడరు. కర్కాట వాళ్ళు ఎండ్రికాయ అలాగో పట్టుబెడగా అదే విధంగా కూడా వీళ్ళు పట్టు ఉంటాడు. సింహరాశి వారు సింహంల పరాక్రమం చూపుతారు అంటే సింహరాశి వారు. మరి కన్యరాశి వాళ్ళు చూడముచ్చట చక్కగా ఉంటారు అనమాట కన్యరాశి వారు. మరి తులా రాశి వారు తాసుల న్యాయం పాటిస్తారు. అంటే తుల అంటే క్రాసు మనకి 2 పక్కలు సమానంగా ఇటు కేజీ వేస్తే అటు కేజీ ఎలాగిస్తుందో అదేవిధంగా సమానంగా ఉంటారనమాట. మరి వృశ్చికం వారు తేలులా చెడుపై కాటు వేస్తారు. అంటే తేలులాగా చెడుపై కాటు వేస్తారు, మామూలు కాదు. మరి ఆ విధంగా ఉంటారు రుచిగా. ధనుసు వారు గురిపెట్టిన బాణముల లక్ష్యాన్ని చేరుకుంటారు, ధనుసు వారు అనమాట. మరి మకరం వారు మసల్లా గట్టిగా పట్టుకొని ఉంటారు అనమాట. మరి కుంభం వారు నీళ్లు బిందె ఎలాగుంటుందో అలాగా కదలగా మెల్లగా చాలా అన్యోన్యంగా ఉంటారు. మరి ఈ అన్ని లక్షణాలు కూడా ఈ 11 లక్షణాలు ఉండేదే ఈ మేనం అనమాట. ఈ 12వ రాశి ఈ 11 లక్షణాలు ఉండే 10 లక్షణాలలో ఈ రాశి సముద్రంలా ఉంటుందన్నమాట. జై శ్రీరామ్. మరికొన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై శ్రీరామ్.